హలో అండి. ప్రెగ్నెన్సీలో చేసే ఎన్టీ స్కాన్ ఎందుకు అంత ఇంపార్టెంట్? ఎన్టీ స్కాన్ టిఫా స్కాన్ లాగే వన్ మోర్ ఇంపార్టెంట్ స్కాన్ ఇన్ ప్రెగ్నెన్సీ. ఎన్టీ స్కాన్ అంటే నకల్ ట్రాన్స్లూసెన్సీ స్కాన్. ప్రెగ్నెన్సీ టైంలో జన్యుపరమైన లోపాలతో జెనెటిక్ అబ్నార్మాలిటీస్తో బేబీస్ పుట్టే రిస్క్ ఏమైనా ఉందా అని తెలుసుకోవడానికి మనము ప్రెగ్నెన్సీలో ఈ ఎన్టీ స్కాన్ అనేది అడ్వైస్ చేస్తాం. ఇది యూజువల్లీ 11 నుంచి 14 వీక్స్ మధ్యలో ఈ స్కాన్ చేస్తారు. ఇలాంటి అబ్నార్మల్ బేబీస్, మెయిన్గా మనం ట్రైజోమిస్ గురించి చెప్తామండి. డౌన్ సిండ్రోమ్, ఎడ్వర్డ్ సిండ్రోమ్, పటావ్ సిండ్రోమ్ ఇలాంటి అబ్నార్మల్ బేబీస్కి ఈ టైంలో చేసే ఈ స్కాన్లో నెక్ దగ్గర థిక్నెస్ కొంచెం ఇంక్రీజ్ అయ్యి ఉంటుంది. సో ఈ థిక్నెస్ మెజర్ చేయడం వల్ల, అంటే అది కట్ ఆఫ్ కంటే కొంచెం ఎక్కువగా ఉంటే, లైక్ మోర్ దెన్ 2.5 mm ఉంటే మనము కొంచెం రిస్క్ ఉన్నట్టుగా మనం కన్సిడర్ చేస్తాం. ఇలాంటి అబ్నార్మల్ బేబీస్కి నేసల్ బోన్ కూడా సరిగా ఫామ్ అయ్యి ఉండదు. ఇంకా ఎలాంటివి మనము ఈ స్కాన్లో డిటెక్ట్ చేయగలుగుతామంటే, బేబీలో ఏమైనా స్పైన్కి రిలేటెడ్ ఏమైనా డిఫార్మిటీస్ ఏమైనా ఉన్నాయా, అండ్ సర్వైకల్ లెంత్ ఎలా ఉంది, సర్వైకల్ లెంత్ ఏమైనా షార్ట్గా ఉంది అంటే మనం ఎన్టీ స్కాన్ అయిన తర్వాత మనం సర్వైకల్ స్టిచ్ వేసుకోవడం వలన మిడ్ ట్రైమిస్టర్ అబార్షన్స్ లేదంటే ప్రీ టర్మ్ లేబర్ని చాలా వరకు ప్రివెంట్ చేసే అవకాశం ఉంది. అలాగే మదర్ నుంచి బేబీకి వెళ్ళే బ్లడ్ సప్లైలో, అంటే యూట్రైన్ ఆర్టరీ, డక్టస్ వినోసస్ ఇలాంటి బ్లడ్ వెసల్స్లో రెసిస్టెన్స్ అది మెజర్ చేయడం వలన ప్రెగ్నెన్సీ టైంలో బీపీ వచ్చే రిస్క్ ఏమైనా ఉందా, బేబీలో ఏమైనా గ్రోత్ రిస్ట్రిక్షన్ అయ్యే రిస్క్ ఏమైనా ఉందా కూడా మనము ప్రిడిక్ట్ చేయగలుగుతాము. దానికి తగ్గ అడ్వైస్ మనం ఇవ్వగలుగుతాం. అండ్ రిస్క్ నార్మల్, లో రిస్క్ అనిస్తే మనకి రిపోర్ట్ నార్మల్గా ఉన్నట్టు. అండ్ ఇదే టైంలో, అంటే 11 నుంచి 14 వీక్స్ మధ్యలోనే మనము డబల్ మార్కర్ అనే టెస్ట్ కూడా చేస్తాం. దట్ ఈస్ ఆల్సో ఫర్ ద సేమ్ రీజన్, ఏమైనా జెనెటిక్ అబ్నార్మాలిటీస్ డిటెక్ట్ చేయడానికి. సో ఇది మనము డబల్ మార్కర్ టెస్ట్ రిపోర్ట్ అండ్ ఎన్టీ స్కాన్ రిపోర్ట్ రెండు మనం కోరిలేట్ చేసుకుని మనము ఒపీనియన్ చెప్పడం జరుగుతుంది. ఇది అందరికీ చాలా ఇంపార్టెంట్ అండి స్కాన్. బట్ ఎస్పెషల్లీ ఎవరికంటే మోర్ దెన్ 35 ఇయర్స్ ఏజ్ ఉన్న మదర్స్కి, అండ్ మేనరికం మ్యారేజెస్ చేసుకున్న వాళ్ళకి, అండ్ ముందు ప్రెగ్నెన్సీస్లో ఇలాంటి అబ్నార్మల్ బేబీస్ హిస్టరీ ఉన్న వాళ్ళకి, ఫ్యామిలీలో ఇలాంటి అబ్నార్మల్ బేబీస్ ఉన్న వాళ్ళకి, రికరెంట్గా అబార్షన్స్ అవుతున్న వాళ్ళకి, ఈ కేసెస్లో ఇది ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్. సో ఈ స్కాన్ ఎవరు అశ్రద్ధ చేయొద్దు. సో టిఫా స్కాన్ లాగే ఇది కూడా చాలా ఇంపార్టెంట్ స్కాన్ ప్రెగ్నెన్సీలో.